మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ మండలంలోని ఆలియాబాద్ చౌరస్తా వద్ద షామీర్పేట్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఓరడి వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో అనుకూలమని చెప్పింది. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును నిన్న శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలిపింది. 30 సంవత్సరాల పోరాట ఫలితం నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, మేడ్చల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు గారు, షామీర్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భిక్షపతి కె కృష్ణారెడ్డి గారు, తుమ్మకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, మా పాదయాత్రలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణాలు చేయాలి, ఎవరి ఎంత ప్రాధాన్యత ఉందో అంటే ఒక రొట్టె చేస్తే ఎవరి భాగస్వామ్యం వారు తీసుకోవాలన్న ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర తీసుకున్నటువంటి. నేను మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిని వైఎస్ గౌడ్ అంటారు నన్ను. మరి ఈరోజు ప్రోగ్రాంలో కులగణన జనాభా ప్రతిపాదికంగా మరి ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి తెలంగాణలో వెనుకబడిన వారికి మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం చాలా మెచ్చుకోదగ్గ విషయం. అట్లాగే మరి రథసారథి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి వారిద్దరు కూడా కృష్ణార్జునులాగా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి ఇలాంటి మరి మా జంగన్న గారు చెప్పిన 75 సంవత్సరాల నుంచి కులగణన అనే మాటలు లేకుండా మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, వెనుకబడిన వారు కానీ ఎప్పటికీ సేవకయ్యే బాగుండే మరి పదవులలో లేకుండే మరి వారికి కూడా మరి 42 వచ్చే ఎలక్షన్లో 42% ఇస్తున్నందుకు ఒక బీసీగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఇలాంటి ప్రోగ్రాం మరి కొందరు మిత్రులు మరి అంటారు కదా, అమ్మ పెట్టదు అడుకోనియదని, వాళ్ళు పెట్టరు అడుకోనియరు. కుండలన్నం కుండలనే ఉంటుంది, కుండలన్న ఆగుబిడ్డ ఆగుబిడ్డ అవుతుందంటారు. వాడు ఒక్కడిని ఆడేడుస్తుంటే వాడు చిప్ప పట్టుకొని పోతుంటే అరే మరి ఇద్దరు పోతారా, కుండల అన్నం మస్తుంది మనం తినాలి మనం పోతాం ఆడు ఓడియాడు. మరి ఇంకో బీజేపీ నాయకులు ఉన్నారు, అయ్యో వాడిని డొక్కండిపోయని దుశ్రాశ కౌగిలు పెట్టుకుంటారు, ఉన్నవని చంపుతారు. ఏది చేసినా ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీయే. జీవో జీనేదో ఇతర పార్టీలు ఏముంటారు, నేను జీవో తు మరో. అలాంటి కాంగ్రెస్ పార్టీని మరి రేవంత్ రెడ్డి గారు చాలా ముందు తీసుకోతున్న చరిత్ర సృష్టిస్తాడు. నా పేరు ఊరడి వెంకటేష్, షామీర్పేట్ మండల ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్. నేను ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఈ చలువతో 30 సంవత్సరాల ఒక మా చిరకాల స్వప్నాన్ని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మాకు మంచి అవకాశాలు కల్పించి మమ్మల్ని అన్ని విధాల ముందుండే వరుసలో ఉండేటట్టు మా యొక్క ఉపకులాలను కూడా కలుపుకొని అందరికీ న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, కేబినెట్ మంత్రులందరికీ నేను యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నా పేరు శంకర్, నేను షాన్పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని. ఇప్పుడు మన సీఎం గారు మన మంత్రివర్గం మొత్తం కలిపి మనకు బెస్సీ కులగణన చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అదే మన రాహుల్ గాంధీ పాదయాత్ర ఆశయ జోడో యాత్రలో కులగణన చేపడతామని ఆ మాట ఇచ్చి మాట నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. మల్లికార్జున ఖర్గే గారు మన చేవెళ్ళ మీటింగ్లో చెప్పినట్టు బీసీ కులగణన ఇలా జరుగుతుంది, దానికి బీసీ వాళ్ళు వ్యతిరేకంగా అట్లా ఇట్లా తప్పులు ఒప్పులు చెప్తున్నారు. కానీ ఆ తప్పులు ఒప్పులు ఏందన్నది కూర్చొని మాట్లాడాలి, కానీ ఎక్కడో ఉండి పబ్లిక్లో రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారు. అవి సరైనవి కావు. ఏదన్నా ఉంటే
పబ్లిక్లోకి వచ్చి మీటింగ్లలో పాల్గొని దాని ఏ విధంగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో దాన్ని సలహాలు ఇవ్వాలి తప్ప రేపు పబ్లిక్ని రెచ్చగొట్టే పని చేస్తే మాత్రం ఇంకా పబ్లిక్లో జీరో అవుతారని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా పేరు కృష్ణారెడ్డి, నేను అలియాబాద్ మాజీ సర్పంచ్. ఈరోజు దేశంలో గర్వించేదగా సీఎం అనిపించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే దేశంలో ఇంతకుముందు చెప్పినట్టు 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేకుండా ఫస్ట్ డేర్ చేసి డైనమిక్ సీఎం అంటే ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన హయాంలో బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, మైనార్టీలు అందరికీ న్యాయం చేయాలని ముందు చూపుతో చేస్తున్నాడు. దాన్ని అందరూ స్వాగతించాలని బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, మైనార్టీ నాయకులు అందరూ స్వాగతించి దీన్ని తీసుకోవాలి. ఏదైనా ఉంటే కూడా చర్చ పెట్టి చేయాలి, కానీ ఉత్తగా బదలాం చేయడం తప్పు. అది దాని గురించి చేస్తుండు. కాబట్టి ముందు చాలా ఇంకా సీఎం గారు మనకు తెలంగాణని ముందుకు తీసుకుపోయేటట్టు చేస్తుండు. గత చేయలేదంటే ఎన్నో అప్పులు చేసి కేసీఆర్ గారు నెత్తి మీద పెట్టిపోయిండు. అయినా దాని ఎన్ని సమస్యలు వచ్చినా అన్నమాట 6 గ్యారెంటీలు కూడా చేసిండు. కాబట్టి ఆయన మాట నిలబెట్టుకునే సీఎం. కాబట్టి జై హింద్, జై కాంగ్రెస్. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతం పలుకుతూ మాదిగ కుటుంబస్తులం అందరం కూడా సంతోషిస్తూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, మరి వారి మంత్రివర్గానికి అందరు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇంత చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం 30 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడైతే అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగలకు అందరూ కూడా న్యాయం చేసినందుకు ప్రభుత్వానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఏదైతే గ్రూపులు చేసినారో, గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, ఈ యొక్క రిటైర్డ్ జస్టిస్, హైకోర్టు జస్టిస్ షమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్, 1 కమిషన్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ను మేము గౌరవిస్తూ నిజంగా కూడా ఆయన క్షేత్రస్థాయిలో తీసుకున్న డేటా కానివ్వండి, దాంట్లో మాకు 1% ఇచ్చిన, ఎక్కడైతే సంచార జాతుల కోసం ఇచ్చిన ఆ 1% కూడా మేము దానికి ఏకీభవిస్తున్నాము, దానికి కట్టుబడి ఉంటున్నాము. ఈ 9% 1%లో ఇచ్చిన 15 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా షమీ అఖ్తర్ సార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 9% ఎక్కడైతే మాదిగల కోసము గ్రూప్ 2లో ఇచ్చిన నిర్ణయం ఏదైతే మాదిగ ఉపకులాలకు, ఆ 18 కులాలకు కూడా, ఉపకులాలకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకున్న సమస్యలన్నిటి కూడా గుర్తించి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడము, దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా సోదరులైన, మాకు అన్నదమ్ములతో సమానమైన మా మాల సోదరులకు కూడా మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉండి అన్నదమ్ముల్లాగానే విడిపోయినాం, కానీ మనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇదందరం కూడా మనము రేవంత్ రెడ్డి సార్ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసి, మనం పార్టీకి అంకిత భావంతో నుండి కట్టుబడితో మళ్ళీ మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అందరం కూడా కట్టుబడి ఉండి ఎలాంటి మళ్ళీ మనం ప్రయత్నాలు చేయకుండా అందరం కూడా సోదర భావంతో అన్నదమ్ములుగా మెదులుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఒక 59 కులాలలో 15% డివైడ్ చేస్తూ 1% 17 ఉపకులాలకు ఇచ్చిండ్రు, 9% వచ్చేసి 18 కులాలకు ఇచ్చారు. అదే మన సోదరులైన, మాల సోదరులైన, మన అన్నదమ్ములలా ఉన్న వాళ్ళందరం కూడా కుటుంబ సభ్యులకు, వాళ్ళకు కూడా 26 ఉపకులాలకు కొంత అంతో ఎంతో సామాజికంగా, ఆర్థికంగా బాగున్నాయని వాళ్ళకు 26 ఉపకులాలకు కూడా వాళ్ళకు కూడా సరైన న్యాయం చేసినట్టు మేము నమ్ముతూ, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవనరావు గారు కానీ వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరూ కూడా ఆ కమిటీ యొక్క నాయకత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ సంజయ్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్ గారికి, సీతక్క గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై హింద్. ఎన్నేళ్ళ పోరాటము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి ఈ ఏబిసిడి వైఖరణ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏబిసిడి వైఖరణ మాకే కాదు, మాకన్నా కింది కులాలకు కూడా న్యాయం జరిగినందుకు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళకు రుణపడి ఉంటాము కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు మేము పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ షామీర్పేట మండలంలోని. గత రేవంత్ రెడ్డి గారి మాకు ఏబిసిడి వర్గన చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన చేవెళ్ళ మీటింగ్ లో ఏఐసిసి అధ్యక్షులు మన మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే మనకు ఎస్సీ ఎస్టీ మీటింగ్ లో మనకు ప్రామిస్ చేశారో, రేవంత్ రెడ్డి టీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాకు ఏవైతే ప్రామిస్ చేశారో ఎస్సీ వర్గం ఖచ్చితంగా చేస్తామని, ఆయన మా ప్రభుత్వం రావడంతో మాకు ఈ అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో, శాసనసభలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారు మాకు ఏబిసిడి వర్గీకరణ చేశారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ విధంగా షామీర్పేట మండలం కాకుండా తెలంగాణ మొత్తం యావత్తు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంది. మా మాదిగలు కానీ, మా మాదిగ ఉపకులాలు కానీ ఆయనకు ఎంతో రేవంత్ ఉన్నాయి. ఇందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై భీమ్. వరకు ప్రజల వల్ల ఏర్పడేటువంటి ప్రజాపాలనలో గత 30 సంవత్సరాలుగా సమస్యతో ఉన్న జాతి బిడ్డలందరూ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు బిల్లు పాస్ చేసి
జాతి బిడ్డలందరికీ న్యాయం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. యోధులు పరిపాలించినటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు ఈ జాతి బిడ్డలను 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా ఉన్న సమస్యను ఎవరు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలే. అది కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జాతి బిడ్డలందరూ ఇప్పుడు చచ్చి పుట్టినట్టుగా ఈరోజు మన ముందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు, ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గం చేసినందుకు మా జాతి బిడ్డలందరి తరపున వారికి రుణపడి ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి సమస్యను కేవలం కాంగ్రెస్ పార్టీ జయప్రదం చేయడము ధన్యవాంశము. అందుకు అందరికి మా కులం తరపున, మా సోదరుల తరపున అందరితో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఏది చేసినా కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుకెళ్ళి తెలంగాణ ఇవ్వడం కానీ, ఇటువంటి రిజర్వేషన్ కల్పించడం, ఆమోదించడం కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుంది. కాబట్టి అందరికి కూడా మా కులాన్ని తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.